చైనా భారతదేశానికి లవ్ లెటర్స్ రాస్తోంది, ప్రేమలేఖలు రాస్తోంది. మనం కలిసి పనిచేద్దాం, మనము కలిసి ఉందాం, రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల మధ్య శాంతిని సామరస్యాన్ని సాధించుదాం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని అభివృద్ధి చేద్దాం, కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ ప్రపంచ అంశాలపైన పెంచుకుందాం. మనకు భారత్కు చైనాకు నాగరికత, సరిహద్దు, చరిత్ర మన మధ్య వారధి. సో ఇది ఇప్పుడు చైనా కొత్తగా చేస్తున్న ప్రేమ రాగం. సో ఈ ప్రేమ రాగంలో భాగంగా చైనా ప్రెసిడెంట్ ఏకంగా భారత రాష్ట్రపతికి లేఖ రాశారు, కలిసి పనిచేద్దామని. అలాగే చైనా ఒక్క ఇండియాకే ప్రేమ లేఖలు రాయడం లేదు. సో ప్రేమ లేఖలే కాదు, ఇతర దేశాలకు ప్రేమ యాత్రలు కూడా చేస్తున్నాడు జింపింగ్. బహుశా ఇండియా ఓకే అంటే మన దేశానికి కూడా ప్రేమయాత్ర చేస్తాడు. తాజాగా వియత్నాం, అలాగే కంబోడియా, మలేషియాలకు షీ జింపింగ్ ప్రేమయాత్ర జరిపించాడు. ఈ ప్రేమయాత్రలో ఎవరిని వదలడం లేదు. ఆఖరికి అమెరికాకు ప్రేయసులుగా ఉన్న జపాన్, సౌత్ కొరియాలను కూడా వదలడం లేదు. వాళ్ళతో కూడా ప్రేమలేఖలు రాశారు. జపాన్, సౌత్ కొరియా కూడా ఇదంతా కలిపితే మనది ఆసియా కుటుంబం. వీఆర్ ఏషియన్ ఫ్యామిలీ. మనకు కల్చర్, ట్రెడిషన్, హిస్టరీ, సివిలైజేషన్ మనను కలుపుతోంది అంటూ జింపింగ్ మాట్లాడుతున్నాడు. సో ఎందుకు ఈ ప్రేమలేఖలు రాస్తున్నాడు అందరికీ తెలుసు. ట్రంప్ పెద్ద ఎత్తున చైనా పైన టారిఫ్స్ విధిస్తున్నాడు. సో ట్రంప్ ప్రపంచంలోని అనేక దేశాలపైన టారిఫ్స్ విధించారు. కానీ ట్రంప్ చెప్తున్నట్లు 75 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా అమెరికాతో ట్రేడ్ డీల్, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందుకొచ్చాయి. కానీ చైనా మాత్రం ససేమిరా అంగీకరించడం లేదు. దీంతో చైనా పైన ఏకంగా ట్రంప్ 245% టారిఫ్ విధించాడు. ఒక ఐఫోన్లు, ల్యాప్టాప్ల మీద ఈ మధ్య కాస్త మినహాయింపు ఇచ్చాడు, తోక ముడిచాడు ఆ విషయంలో. కానీ స్టిల్ టారిఫ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. హైయెస్ట్ పీక్ టారిఫ్ 245. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సో చైనా అమెరికా ట్రేడ్ వార్లో ఒక రకమైన డెడ్లాక్ కనబడుతుంది. ఎక్సెప్ట్ ఐఫోన్, ల్యాప్టాప్ల విషయంలో వెనక్కు తగ్గిన ట్రంప్, మిగతా విషయాల్లో ఇప్పటి వరకు డెడ్లాక్ ఉంది. ఒకవేళ అమెరికాతో ఈ ట్రేడ్ వార్ కనుక ఆగకపోతే, ఎందుకంటే ఇప్పటివరకు అమెరికా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మాకు చైనాతో ఒప్పందం అవసరం లేదు, చైనాకు ఒప్పందం అవసరం ఉంటే రావచ్చు అని అమెరికా ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యానించారు. చైనా మాత్రం క్లియర్గా మేము అమెరికాతో చర్చలకు సిద్ధమే, కానీ అది బేస్డ్ ఆన్ మ్యూచువల్ రెస్పెక్ట్, పరస్పర గౌరవంతో ఉండాలి, ఏకపక్షంగా ఉండరాదు. సో అంటూ చైనా క్లియర్గా తన స్టాండ్ చెప్పింది. సో ఇప్పుడు మరి దీనికి ఏంటి పరిష్కారం? ఒకవేళ అమెరికా గనక ఇదే టారిఫ్లు కొనసాగిస్తే అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ అనేది దాదాపు అసాధ్యం. చైనా చేసే ఎక్స్పోర్ట్స్లో అధికంగా గణనీయంగా అమెరికాకు కూడా చేస్తుంది. నాకు గుర్తున్నంతవరకు $440 బిలియన్ లాస్ట్ టైం అనుకుంటాను. హ్యూజ్ ట్రేడ్ సర్ప్లస్ ఉంది చైనాకు, అమెరికా వైపు డెఫిసిట్ ఉంది. ఇప్పుడు అంత పెద్ద మార్కెట్ ఆగిపోతే, ఎందుకంటే ఇది మోర్ దెన్ 50 years ఆఫ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ రిలేషన్స్, కోల్డ్ వార్ పీరియడ్కు లింక్ ఇది. కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా అలనాటి సోవియట్ యూనియన్ను కౌంటర్ చేయడానికి, ఐసోలేట్ చేయడానికి 1970s నిక్సన్ ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో చైనాతో ఒక అనుబంధాన్ని అమెరికా మొదలుపెట్టింది. ఈ ఓవర్ 50 yearsలో చైనా దీని నుంచి భారీగా లాభపడి అమెరికాలో తన వస్తువులకు పెద్ద మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసుకుంది. సో ఇప్పుడు ఒక్కసారిగా ఈ మార్కెట్ క్లోజ్ అయితే చైనా నీడ్స్ ఆల్టర్నేటివ్స్. ఇప్పటికే చైనా గ్రోత్ దెబ్బతింటుందని వార్తలు వస్తున్నాయి. అట్లీస్ట్ 1 to 2% దెబ్బతింటుందని.
అందువల్ల చైనా ఈజ్ లుకింగ్ ఫర్ మార్కెట్స్. అందులో భాగంగానే భారత్కు ప్రేమలేఖలు, వీరికి వియత్నాం, మలేషియా, కంబోడియాలకు ప్రేమయాత్రలు, జపాన్, సౌత్ కొరియాకు ప్రేమపూర్వక పలకరింపులు, ఇదంతా చైనా చేసడానికి కారణం అది. మరి దీనికి ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది? ఇండియా ఇప్పటికైతే మేము నీతో లవ్ అఫేర్కు సిద్ధంగా లేము అని పేర్కొంటుంది. పీయూష్ గోయల్ ఓపెన్గానే చెప్పాడు, నో క్వశ్చన్ ఆఫ్ ఎంకరేజింగ్ చైనీస్ కంపెనీస్. చైనా కంపెనీలు ముందుకొస్తున్నాయి, భారత్తో మేము ఏ రకమైన ఒప్పందాలైనా చేసుకుంటాం, జాయింట్ వెంచర్లకు కూడా సిద్ధమే అని. నో క్వశ్చన్ ఆఫ్ ఎంకరేజింగ్ చైనీస్ కంపెనీస్. ఇటీవల BYD చైనీస్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ వస్తానన్నా మేము రిజెక్ట్ చేశామనేది పీయూష్ గోయల్ వాదన. సో దానితో పాటు చైనా కంపెనీలు ఇండియాలో ఇండియన్ కంపెనీస్తో కలిసి ఇండియన్ కంపెనీస్ ముసుగులో వాణిజ్యం చేయకుండా కూడా ఒక నిఘాను పెడతామని కూడా పీయూష్ గోయల్ ప్రకటించారు. మరి ఇండియా క్లియర్గా చైనాకు ఎంకరేజ్ చెయ్యము అంటుంది. మరి ఎందుకు? దీనికి కారణం ఏంటి? ఒక కారణం ఏంటి అంటే డంప్, పెద్ద ఎత్తున చైనీస్ వస్తువులు వచ్చి ఇండియన్ మార్కెట్లోకి వస్తే ఆ చీప్ ప్రొడక్ట్స్తో ఇండియన్ కంపెనీస్ నష్టపోతాయి. ఇదొక రీజన్. కానీ ఇదేం కొత్త సమస్య కాదే. చైనీస్ కంపెనీస్ ఆల్రెడీ భారత మార్కెట్ను డంప్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ మీకు గాల్వాన్ లోయ ఘటన తర్వాత కొన్ని రోజుల పాటు హడావుడి జరిగింది బాయ్కాట్ చైనా అని. కానీ లాస్ట్ 2-3 ఇయర్స్లో మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చైనాతో ట్రేడ్ రిలేషన్స్ పెంచుకుంది. 2024-25లో ఇండియా చైనా ట్రేడ్లో ఇండియాకు డెఫిసిట్ $99 బిలియన్. అంటే ఇండియా ఇంపోర్ట్స్ $99 బిలియన్ మోర్ దెన్ ఇట్ ఎక్స్పోర్ట్స్ టు చైనా. చైనాకు భారత్ చేసే ఎగుమతులతో పోలిస్తే చైనా నుంచి భారతదేశం దిగుమతి చేసుకునేది $99 బిలియన్ ఎక్కువ. అంత పెద్ద ఎత్తున ట్రేడ్ విషయం అంటే చైనా ప్రొడక్ట్స్ ఇండియాలో ఎంత డంప్ అవుతున్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. పైకి మాటలకోమో యాంటీ చైనా రెటోరిక్ ఉంటుంది చైనా, కానీ అసలు జరిగేది అంతర్గతంగా పెద్ద ఎత్తున చైనీస్ ఉత్పత్తులు ఇండియాలోకి వస్తాయి. అడావుడు మనం చూసాం, బాల్కన్ల నుంచి మేడ్ ఇన్ చైనా టీవీలు ఎత్తేయడము. సో పెద్ద ఎత్తున దాదాపు గాల్వాన్లో యుద్ధం చేసినట్టుగా ఫీల్ అయ్యారు దేశభక్తులంతా. చైనాను వ్యతిరేకిస్తున్నాం. మీరు ఒక్కసారి ట్రేడ్ డేటా చూడండి, ఎంత చైనాను ఎంకరేజ్ చేస్తుంది మోడీ ప్రభుత్వం, మనకు అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ లవ్ లెటర్లకు స్పందించడం లేదు? ఈ లవ్ లెటర్లతో నీతో నాకు రిలేషన్షిప్ అవసరం లేదని అంటోంది ఇండియా, భారత ప్రభుత్వం. ఇది మొదటి కారణం కాదు, డంపింగే కారణమైతే మరి ఇప్పటిదాకా ఎలా చేయకూడదు కదా, ఇప్పటిదాకా ఎలా చేయాలి? రెండవది స్ట్రాటజిక్ రీజనింగ్ కావచ్చు. అంటే చైనాకు భారత్కు సరిహద్దు వివాదం ఉంది, అందువల్ల యాంటీ చైనా సెంటిమెంట్ ఉంది కనుక చైనా కంపెనీలకు మనం నో చెప్తున్నాం. ఈ యాంటీ చైనా సెంటిమెంట్ ఉండగా కూడా ట్రంప్ రాకముందే బడ్జెట్లో ఏం చెప్పారు? లాస్ట్ ఇయర్ బడ్జెట్, ఇప్పుడు కాదు, మీకు 2024 బడ్జెట్లో చెప్పారు, 25 బడ్జెట్లో మరింతగా చెప్పారు. ఏంటి? చైనా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను ఆహ్వానించాలి. జస్ట్ లుక్ ఎట్ ఎకనామిక్ సర్వే. సో చైనీస్ FDI ఇన్ ఎకనామిక్ సర్వేని గూగుల్ ఒకటి వస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆర్థిక సర్వేలో చైనా నుంచి పెద్ద ఎత్తున FDIని మనం ఎంకరేజ్ చేయాలి అని ఓపెన్గా ప్రభుత్వం చెప్పింది. మరి స్ట్రాటజిక్ కారణాలు, వ్యూహాత్మక కారణాలు, సరిహద్దు వివాదం ఉంటే ఈ పని జరగదు. ఇది ఎప్పుడు సరిహద్దులో ఉద్రిక్తత ఉన్న సమయంలోనే చైనా FDIని ఎంకరేజ్ చేయాలని మాట్లాడారు. సో ఇప్పుడు వాస్తవంగా ఇటీవల కాలంలో చైనాకు ఇండియాకు సరిహద్దు పైన ఉద్రిక్తతలు తగ్గాయి, ఒప్పందం కూడా కుదిరింది. అంటే అది కారణంగా అయి ఉండకపోవచ్చు కదా. ఇక మూడవది చైనా పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న ఐడియాలజికల్ వ్యతిరేకత. ఎందుకంటే చైనాలో అధికారంలో ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ, ఇండియాలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. దేశంలో ఏ రెండు పార్టీలకైనా పడుతుందేమో కానీ ఈ రెండు పార్టీలకు పడదు. అది కారణం అనుకుందామా అంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు అత్యధికంగా ఒక రాష్ట్రం చైనాతో రిలేషన్షిప్ పెట్టుకుందంటే అది గుజరాతే.
ఏకంగా జింపింగ్ మొదలు అహ్మదాబాద్ వచ్చి తర్వాత ఢిల్లీకి వచ్చారు. సో అందువల్ల ఇండియా చైనా రిలేషన్ మనకు గుర్తుండే ఉంటుంది. మీకు మహాబలిపురం వద్ద రాళ్లపైన ఒకవైపు మోడీ మరోవైపు జింపింగ్ కూర్చొని ముచ్చట పెట్టుకున్నది. తర్వాత వుహాన్లో మన ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ వెళ్ళి ఇద్దరు కలిసి విహారయాత్రలకు వెళ్ళింది. మీరు గూగుల్లో కొట్టండి, గూగుల్ ఇమేజెస్కి వెళ్ళి మోడీ జింపింగ్ ఫొటోస్ అంటే వస్తాయి ఇవన్నీ. అంటే ఇది కారణం కాదు కదా, మరి ఐడియాలజికల్ రీజనే అయితే చైనాతో అంత దగ్గర సంబంధాలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉండకూడదు, ఉన్నాయి కదా. మరి ఏంటి కారణము? డంపింగ్ కారణం కాదా? వ్యూహాత్మక కారణాలు కాదు, ఐడియాలజికల్ హెట్రెడ్ కాదు. మరి ఏంటి కారణము అంటే ట్రంప్ భయం. అసలు అది కారణం. ఎందుకు అంటే ట్రంప్ క్లియర్గా హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? పరోక్షంగానైనా చైనా ఉత్పత్తుల్ని మా దేశంలోకి పంపించి ఏర్పాటు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. దీన్ని రీరూటింగ్ అంటారు. తెలివిగా ఏం చేస్తారంటే చైనా నుంచి రావాలి అంటే అభ్యంతరాలు ఉంటాయి కనుక చైనా కంపెనీ ఇండియన్ కంపెనీతో కలిసి ప్రొడ్యూస్ చేస్తుంది. ఉదాహరణకు చైనా కంపెనీ వచ్చి ఇండియా కంపెనీతో కలిసి ఇండియాలోనో ఎక్కడైనా ప్రొడ్యూస్ చేసి దాన్ని తిరిగి అమెరికాకి అమ్ముతుంది. అంటే ఇండైరెక్ట్గా చైనా వస్తువు భారత కంపెనీ ద్వారా అమెరికాకి వస్తుంది. దీన్నే రీరూటింగ్ అంటారు. ఇలా గనక చేస్తే ఊరుకోమని చెప్పాడు. అందుకే మీకు ఉదాహరణకు కంబోడియా పైన పెద్ద ఎత్తున 49% ఆంక్షలు విధించాడు. అంటే చైనా మీద 54% టారిఫ్ విధించినప్పుడు సెకండ్ హైయెస్ట్ టారిఫ్ కంబోడియా మీద విధించాడు. కంబోడియా చాలా చిన్న కంట్రీ. ఎందుకంటే కంబోడియాలో ఉన్నాయి పెద్ద ఎత్తున చైనీస్ బిజినెసెస్. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ కంబోడియా, బిగ్గెస్ట్ క్రెడిటర్ ఇన్ కంబోడియా చైనాకు. ఇటీవల ట్రంప్ జింపింగ్ వెళ్ళొచ్చాడు కూడా. అందువల్ల చైనీస్ కంపెనీస్ కంబోడియా ద్వారా వస్తున్నాయి కనుక కంబోడియాకు భారీగా సుంకాలు కూడా వేస్తుంది కనుక దానిపైన 49% వేశాడు. ఇటీవల వెనిజులా నుంచి ఆయిల్ ఎవరైనా కొంటే నేను 25% ఆ దేశ వస్తువులపైన టారిఫ్ వేస్తానన్నాడు. సో సంబంధం ఏముంది? వెనిజులా నుంచి మనం కొంటే ట్రంప్కి ఏం ప్రాబ్లం అంటే మా వ్యతిరేక దేశమైన వెనిజులా పైన నుంచి మీరు ఆయిల్ కొంటే ఆ దేశంలోని ప్రతి వస్తువు పైన వేస్తా అన్నాడు. అంటే ఇండియా కనుక వెనిజులా నుంచి ఆయిల్ కొంటే ఇండియన్ వాల్నట్లపై ఇండియన్ స్టీల్పై కానీ ఇండియన్ ఫార్మాపై కూడా వేస్తాడు. దానికి సంబంధం లేదు అంతే అన్నాడు. అందువల్ల ట్రంప్తో ఇప్పుడు ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని మోడీ ప్రభుత్వం ఉబలాట పడుతోంది. డిసెంబర్లోగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం పూర్తి కావాలి అని ఎజెండా డెడ్లైన్ కూడా పెట్టుకున్నారు ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ అమెరికా వెళ్ళినప్పుడు. అందువల్ల ఇప్పుడు గనక చైనా ప్రేమలేఖలకు స్పందించినట్టు తెలిస్తే ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమవుతాడు. ఇప్పటికే ఆ ట్రంప్ ఉగ్ర నరసింహావతారం ఎత్తి ప్రపంచ దేశాలన్నిటిపైన తిరగబడుతున్నాడు. సో అందువల్ల ఇప్పుడు గనక అమెరికాతో ట్రేడ్ డీల్ ఎక్కడ దెబ్బతింటుందో అన్న అనుమానంతో చైనీస్ లవ్ లెటర్లను ఇండియా తిరస్కరిస్తోంది.